మొన్న సాటర్డే తిరుమలకి వెళ్దాము. బట్ దర్శనానికి అనుకోలేదు. ఔట్ సైడ్ ఉన్న ప్లేసెస్ మాత్రం తిరిగేసి వద్దామని వెళ్ళాము. మా తమ్ముడు ముందే చెప్పాడు. ఇప్పుడు అక్కడ గేట్స్ క్లోజ్‌లో ఉంది. ఎందుకంటే సర్వదర్శనానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అటు సైడ్ అలౌడ్ లేదన్నాడు. అయినా హోప్‌తో వెళ్ళాము. కానీ అనుకున్నట్టుగానే మా ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకోవాల్సొచ్చింది. సరే అని చెప్పి అక్కడే దిగేసి ఇంకా మేము పాకాలకైతే వెళ్ళిపోయాం డైరెక్ట్‌గా. వెళ్ళేసరికి అరౌండ్ 1:30 అట్లా అయింది. లంచ్ టైం కాబట్టి లంచ్ చేసుకున్నాము. తర్వాత ఒక చిన్న ఆటోతో ఒక ₹100 అని చెప్పారు 3 మెంబర్స్ కలిపి. సరే అని అక్కడ 54 ఫీట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉందనమాట. అక్కడికెళ్ళాము. రీచ్ అయ్యేసరికి అరౌండ్ ఒక 2:20 అట్లా అయ్యింది. ఆ టైము టెంపుల్ క్లోజింగ్ అనమాట. ఈవినింగ్ 4కే ఓపెన్ చేస్తారంట. అది మాకు తెలియలేదు ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి. సరే చాలా టైం ఉందని చెప్పి వెయిట్ చేసాం. ఇక్కడైతే కళ్యాణ మండపాలు 2 ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఈ బోర్డ్‌లో మనం చూసుకోవచ్చు టెంపుల్ డీటెయిల్స్. మా దగ్గర తెచ్చుకున్న బిస్కెట్స్ అంతా మా పుట్టు ఫీడ్ చేశాడు ఇట్లాగా. ఇంకా చింతకాయలు కనిపిస్తే తినకుండా ఉంటామా? మా మమ్మీ తీసుకొచ్చి ఇచ్చారు. అక్కడ చెట్లో పడిందని చెప్పి ఇంకా నేను, మా మమ్మీ అవి తినుకుంటూ కూర్చున్నాం. ఈవినింగ్ అయితే టెంపుల్ ఓపెన్ చేశారు. అక్కడ ఒక షాప్ ఉంది. కిట్ తీసుకున్నాం ₹50. ఇది ఎంట్రన్స్‌లో అనమాట. నవగ్రహాలు అండ్ వినాయక స్వామి టెంపుల్ ఇలాగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాము. ఇది కొంచెం పైకెళ్ళిన తర్వాత ఇక్కడేదో కన్‌స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది. ఇంకా వర్క్స్ ఇలాగా ఉంది. సరే ఇక్కడ నుంచి ఒక వ్లాగ్ చేద్దామని చెప్పి తీసుకున్నా. ఇది ఇంకొక కళ్యాణ మండపం అనమాట. స్టెప్స్ మనం ఎక్కడానికి ఒక సైడ్ ఉంది అండ్ దిగడానికి ఇంకొక సైడ్ ఉంది. సరే ఇవంతా చూసుకుంటూ వెళ్ళాము. అండ్ మిడిల్‌లో అయితే మాకు మర్రి చెట్టు కనిపించింది. ఇంకా అవి కనిపించిన తర్వాత ఊగకుండా ఉంటామా? ఇంకా ఊడలు పట్టుకొని కొంచెంసేపు అటుపక్కకి ఇటుపక్కకి మా పుట్టు అండ్ మా బూ కూడా అలాగే పట్టుకొని కొంచెంసేపు ఊగారు. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాం టెంపుల్‌కెళ్ళడము. అరౌండ్ ఇది ఒక 100 స్టెప్స్ వరకు ఉండొచ్చనమాట. అదో పైన కనిపిస్తున్నదే టెంపుల్. ఇంకా ఎంట్రన్స్‌లోనే ఎక్కిన తర్వాత ఇలా సెపరేట్ వేలు ఉంటుంది కదా! అక్కడ దీపం పెట్టడానికి ఏదో ఉంది. నెక్స్ట్ ఇట్లా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇట్లాగా శివుడు అంతా. ఇంకా మాది దర్శనం అయిపోయింది. ఇంకా టెంపుల్ ఇన్‌సైడ్ ఇలాగా ఆ టెంపుల్ యొక్క విశిష్టత గురించి ఇలాగ బోర్డ్ అయితే పెట్టారు. మనకేమన్నా చదవడానికి బాగా పనికొస్తుందని క్యాప్చర్ చేసుకున్నా. పైనుంచి అయితే వ్యూ ఇలా ఉందనమాట. మొత్తం గ్రీనరీగా. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకున్నాక ఇంక మేము రిటర్న్ అయిపోయాము. గెట్ డౌన్ అవ్వడానికి వేరే స్టెప్స్. ఇంకా కిందకొచ్చిన తర్వాత ఒకసారి ఈ విగ్రహం దగ్గర ఇట్లాగా తీసుకుందామని వీడియో క్యాప్చర్ చేశాను. చాలా బాగుంది టెంపుల్. ఇది నేను ఇలాంటి విగ్రహం ఉండేది సెకండ్ టెంపుల్ ఇది విజిట్ చేయడము. ఇక్కడ డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్ అండ్ తలనీలాలు సమర్పించడానికి కూడా ప్లేస్ ఉంది. అండ్ ఇది సెకండ్ టెంపుల్ అని చెప్పాను కదా! ఫస్ట్ టెంపుల్ ఏమంటే తిరుపతి నుంచి పుత్తూరుకి వెళ్ళే మధ్యలో ఉందన్నమాట. ఇంకా టెంపుల్ నుంచి ఔట్ సైడ్ రావడానికి ఒక 1 ఆర్ 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. మేము ఆటో కోసం వచ్చాము. ఇంకా షేర్ ఆటో తీసుకొని మళ్ళీ వచ్చి బస్సు ఎక్కేసాక ఇంకా బ్యాక్ టు తిరుపతి. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి వెళ్ళండి, విజిట్ చేయండి. మీకు మనసుకి బాగుంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.